వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. బెల్గాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ. ఆలయాలు ధర్మ పరిరక్షణ కోసం విహెచ్పి కార్యాచరణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీలో రోడ్లకు మహర్దశ. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు హైదరాబాద్ నుంచి నాగేంద్ర, కీర్తి, ఢిల్లీ నుంచి కళ, ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ భాను జాయిన్ అవుతున్నారు. ముందుగా నాగేంద్రతో ఇంటరాక్ట్ అవుదాం. బెల్గాంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ, రాజ్యాంగంపై రగడ, ఎన్డీఏను ఎదుర్కొనే వ్యూహాలపై నేతలు చర్చిస్తున్నారు. సమావేశంలో ఏఐసీసీ పెద్దలు, సీఎం రేవంత్, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సిడబ్ల్యూసీ మీటింగ్ 2 రోజుల పాటు సాగనుంది. నాగేంద్ర, సిడబ్ల్యూసీ మీటింగ్ ఈ రోజు జరిగిన అంశాల్లో ప్రధాన అజెండా అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇంకా రేపు సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కర్ణాటక బెల్గావిలో ఉన్నటువంటి గాంధీనగర్లో 2 రోజుల పాటు సిడబ్ల్యూసి సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిడబ్ల్యూసి సభ్యులతో పాటు అదేవిధంగా సిడబ్ల్యూకి సంబంధించినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలతో పాటు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దాదాపు ఈ సమావేశంలో 200 మందికి పైగా కూడా పాల్గొబోతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఒక్క రాష్ట్రం నుంచే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు వంశీ చంద్ర రెడ్డి, మొత్తంగా ఓవరాల్గా తెలంగాణ నుంచే 7 మంది ప్రత్యేక విమానంలో తెలంగాణ రాష్ట్రం నుంచి బెల్గావికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశంలో 7 నేతలు కూడా పాల్గొంటున్నప్పటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ సిడబ్ల్యూసి సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఈరోజు అంటే 1924లో మహాత్మా గాంధీ ఏఐసిసి అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఈరోజు రేపు కర్ణాటక బెల్గావి కేంద్రంగా 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశాల ప్రధాన ఎజెండాకు సంబంధించినటువంటి అంశంలో 2 అంశాలపైన ప్రధానంగా తీర్మానాలు చేయడంతో పాటు 3 అంశాలపైన ప్రధానంగా ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా గత కొద్ది రోజులుగా అంటే ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్పై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ అంశం పైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు నెక్స్ట్ వచ్చేటటువంటి ఇయర్లో కాంగ్రెస్ ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరితో కూడా చర్చించి వారి అభిప్రాయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏదైతే బీసీల రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా తాజాగా ప్రియాంక గాంధీ తీసుకున్నటువంటి జిఎస్టీకి సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా మరొకవైపు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడంతో పాటు అదేవిధంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆర్థిక అసమానతలతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ సమావేశంలో నేతలందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని నేతలకి చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు మరొకవైపు ఇప్పటికే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. దాంతోపాటు మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలపైన చాలా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికక్కడ ఆమ్ ఆద్మీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఢిల్లీలో
మరోసారి పాగా వేయాలనేటటువంటి లక్ష్యంగా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్రనేత సోనియా గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ దూరంగా ఉండబోతున్నారనే చెప్పాలి. ఎందుకంటే సోనియా గాంధీ కొంత అస్వస్థకు గురవడం జరిగింది. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆమెతో పాటే ప్రియాంక గాంధీ ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా సోనియా గాంధీ కోలుకుంటే ప్రియాంక గాంధీ సిడబ్ల్యూసి సమావేశాలకు హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ మాత్రం కోలుకోకపోతే మాత్రం ఈ ఇద్దరు కూడా సిడబ్ల్యూసి సమావేశాలకి దూరం కాబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే రాహుల్ గాంధీ మాత్రం ఈ సిడబ్ల్యూసి సమావేశాలకి హాజరవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగేటటువంటి ఈ 2 రోజుల సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు రేపు ముఖ్యంగా గాంధీనగర్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలనేటటువంటి అంశానికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్తో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఆ ఏఐసిసి పెద్దలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రేపు 11:30 గంటలకి భారీ ర్యాలీని చేపట్టబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒకటి ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, అదేవిధంగా నేతలంతా కూడా ఢిల్లీలో ఒకటేసారి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నేతల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో కొంత ఈ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆశాహులంతా కూడా సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా వారంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశాలకి 7 మంది తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కొంత చర్చకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల సమావేశంలో అయినా దీనిపైన చర్చించి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ ఇస్తారనేటటువంటి ఆశాభావంతో ప్రస్తుతం నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటికి తీర్మానం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలనేటటువంటి దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.